శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 8వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సాయంత్రం వరకు ఈ రాశి జాతకులకు ఈ వార్త అయితే అందబోతూ ఉన్నది. ఏం జరగబోతుంది, గోచార రీత్యా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారి జాతకులకు ఈ రోజున సంతోషకరమైన రోజుగా ఉండబోతుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో షాపింగ్ మరియు సరదాగా గడుపుతారు. కొంతమంది తమ పాత జ్ఞాపకాల గురించి తమలో తామే చర్చించుకుంటారు. అవివాహితులకు మంచి ప్రదేశం నుండి వివాహ ప్రతిపాదన రావచ్చు. ప్రేమలో ముందుకు వెళ్లాలి అనుకునేవారు మీరు ఎవరితోనైనా చిన్న సమస్యను పరిష్కరించుకోండి. ఆర్థికంగా మీ సంపద పెంచుకోవడానికి మీకు పెద్ద అవకాశం లభిస్తుంది. మతపరమైన కార్యక్రమాలకు విరాళం ఇచ్చే అవకాశాన్ని పొందుతారు. ఈ రోజు వ్యాపారంలో ప్రతి కార్యకలాపాన్ని కూడాను దగ్గర ఉండి చూసుకునే ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా విజయం అయితే మిమ్మల్ని వరించబోతూ ఉన్నది. అలాగే ఈ రాశి వారి జాతకుల విషయం చూస్తే గనక ఉపాధి కోసం పనిచేసే వ్యక్తులకు బాగుంటుంది, సంతోషం కలిగిస్తుంది. వైద్యానికి సంబంధించి వ్యక్తులకు మంచి రోజుగా ఉంటుంది. ప్రతికూల ధోరణితో ఉన్న వ్యక్తులతో సావాసం చేయొద్దు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దూర ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున వ్యక్తుల కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. చెడు ఆలోచనలతో మీ మనసు కృంగిపోయి ఉంటుంది. కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి. వివాహం మొదలైన శుభ కార్యక్రమాలకు ధనం వెచ్చిస్తారు. సన్నిహిత మిత్రులను కలుస్తారు. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని పొందుకోగలుగుతారు. అలాగే అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేయడంలో మీ యొక్క సత్తాన్ని ప్రారంభిస్తారు. కొత్త పనులు చేస్తారు. అలాగే పనిలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు అధిక విజయం, గౌరవాన్ని పొందుకుంటారు. పని ప్రదేశంలో కింద స్థాయి ఉద్యోగులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. హోటల్ వ్యాపారం, కళ మరియు నటన అటువంటి వాటికి సంబంధించిన పనిలో నిమగ్నమైన వ్యక్తులు చాలా వరకు గౌరవాన్ని పొందుకుంటారు. కుటుంబ కలహాలు సంఘర్షణలో చక్రానికి దారి తీస్తాయి. ఏదైనా శుభ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందుతుంది. అలాగే ఈ రోజున లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు ఒకరితో ఒకరు గడపడం రీత్యా ఆనందిస్తారు. ఎవరి చేత ప్రలోభాలకు గురి కావద్దు, లేకుంటే మీరు తర్వాత కొంత నష్టపోవాల్సి రావచ్చు. కుటుంబంలోని ఎవరికైనా వివాహంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే గనక పరిష్కరించడానికి మీరు వారి మనసులో జరుగుతున్న గందరగోళాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు మిమ్మల్ని మిస్ అవుతారు. వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేయొచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. రాజకీయాలతో ముడిపడిన వారికి ఈ రోజున చాలా అవకాశాలు వస్తాయి. మంచి రోజుగా ఉంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. సహోద్యోగుల భావాలను జాగ్రత్తగా చూడండి. ఈ రోజున ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి వార్త అందుతుంది. ఈ శుభవార్త విని మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తారు. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఈ శుభవార్త ఈ రోజున మీకు అందే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.